ముఖ్యమంత్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. నటుడిగా, పాలకుడిగా ప్రజల హృదయాల్లో ఆయన స్థానం పదిలం. టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ కితాబు. మదనపల్లె ప్రపంచంలో సూర్యచంద్రాదులా ఉన్నంతకాలం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తెలిపారు. బుధవారం పట్టణంలోని నిమ్మనపల్లి కూడలినందు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ తన అద్భుత నటన సుపరిపాలనలో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణుడు, కర్ణుడు పాత్రల్లో ఆయన నటన తీరు నా భూతో నా భవిష్యత్తు అన్నారు. పౌరాణిక చిత్రాలే కాకుండా కుటుంబ కథా చిత్రాల్లో సైతం ఆయన నటన అద్భుతమన్నారు. సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన అనంతరం తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే అఖండ మెజార్టీతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రజలకు అద్వితీయమైన పాలన అందించారన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, రాజ్యాధికారం, ఆస్తిలో మహిళలకు సమాన వాటా, ₹2 కిలో బియ్యం వంటి విధానాలను తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆయన స్థాపించిన పార్టీని ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ బాబు సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి వేళ నిర్వహిస్తున్న మహానాడు వేడుకలు ఈ ఏడాది కడపలో ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంటు మహిళా నాయకురాలు విజయమ్మ, రామచంద్ర నాయుడు, మల్లికార్జున్, రమేష్, రాజన్న, శేఖర్, మదన మోహన్, వినోద్, విద్యాసాగర్, హరిబాబు, పసుపూడి రవి, కొండప్ప మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తనకు తానే సాటిగా నిరూపించుకున్నటువంటి వ్యక్తి, రాముడిగా, కృష్ణుడిగా, ఇదే సందర్భంలో రావణాసురుడిగా, దుర్యోధనుడిగా పాత్రలను ముప్పించే వ్యక్తి. ఈ పాత్రకు ఎన్టీ రామారావే న్యాయం చేయగలుగుతాడు అన్నంతగా జీవించినటువంటి వ్యక్తి. తన సినిమా జీవితంలో దాదాపు 60 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ప్రజా జీవితంలో అడుగు పెట్టడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలో ఆంధ్రదేశమంతా ప్రచార రథం మీద తిరిగి ఊరూరు తిరిగి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. బడుగు బలహీన వర్గాల ప్రజలకి అధికారం ఎటువంటిదో చూపించినటువంటి వ్యక్తి. బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి. ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి వ్యక్తి. రైతులకి హార్స్పవర్ ₹50 స్లాబ్ సిస్టమ్ ఇచ్చినటువంటి వ్యక్తి. అన్నం ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలలో ఒక ప్రాంతంలో రాగులు, ఒక ప్రాంతంలో జొన్నలు తినే సమయంలో మొత్తం ఆంధ్ర ప్రజలందరికీ వరి అన్నాన్ని పరిచయం చేసి ₹2 కిలో బియ్యం ఇచ్చి సంక్షేమ పథకాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి నటరత్న నందమూరి తారక రామారావు గారు. ఈ సూర్యచంద్రులు వెలిగినంత కాలం రామారావు గారి పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది. అతను ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. ఆయన పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ 100 ఏళ్లు నిండుగా వర్ధిల్లుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్.